నమస్తే సార్ అందరికీ. ఈ యొక్క వీడియోలో మనము అమ్మ ఆదర్శ పాఠశాలలో మన స్కూల్స్కు అలాట్ అయినటువంటి వర్క్కు సంబంధించినటువంటి క్యాప్చరింగ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ గ్రౌండింగ్ ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇందుకొరకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. మనకు డాష్బోర్డ్ ఈ విధంగా వస్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాల దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ యొక్క ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఇందులో మనకు 7 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే క్యాప్చరింగ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్. అంటే మన స్కూల్స్కు మన యొక్క ఏఏ గారు అలాట్ చేసినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పని ప్రారంభించే ముందు బిఫోర్ గ్రౌండింగ్ చేయముందుకు మన స్కూల్ యొక్క స్థితి ఏంటి ఆ యొక్క ఫొటోస్ అప్లోడ్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు 4 మాడ్యూల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ స్కూల్కి సంబంధించి. ఒకటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అని మనకు రెడ్ కలర్లో ఉంది. దీని అర్థం ఏంటంటే ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఫొటోస్ ఆల్రెడీ ఆ స్కూల్ హెచ్ఎం అప్లోడ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్ ఉన్న వాటి ఏంటంటే ఆ స్కూల్ హెచ్ఎం ఇంకా ఆ ఫొటోస్ అప్లోడ్ చేయలేదన్నమాట. కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మనం అప్లోడ్ చేయకపోతే ఈ విధంగా బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేయండి. కెమెరా ఆన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. మనకు క్యాప్చర్ ఏ ఫోటో అని ఉంటుంది. ఆల్రెడీ దీన్ని డైరెక్ట్ కెమెరా లైవ్లో డైరెక్ట్ కెమెరా ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని క్లిక్ చేస్తే మనకు ఫోటో వస్తుంది. ఫోటో దించేసి అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, నేను ప్రజెంట్ అప్లోడ్ చేయలేదు. బ్యాక్ వచ్చేసిన అక్కడ కామెంట్ రాయాలి. ఈ విధంగా మనం అప్లోడ్ చేయాలి. అన్నీ చేసిన తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకు ఇన్ ప్రోగ్రెస్ వర్క్ క్యాప్చరింగ్ మనకు 5th ఆప్షన్ ఉంది కదా సార్, దాని మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి. మనకు ప్రజెంట్ 4 మాడ్యూల్స్ ఉన్నాయి. మనకు ఈ మాడ్యూల్స్లో మనము ఏ మాడ్యూల్స్కి అయితే మనం గ్రౌండింగ్ ఫొటోస్ అప్లోడ్ చేయాలనుకుంటామో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మీద క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టేజ్లో సెలెక్ట్ అని దాని మీద క్లిక్ చేస్తే గ్రౌండింగ్ ఫొటోస్ అని వస్తుంది. తర్వాత దీని మీద క్లిక్ చేస్తే కెమెరా మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ గ్రౌండింగ్ ఫొటోస్ మన ఫోన్లో ఒకవేళ తీసుకొని ఉంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ లేదా లైవ్లో ఉన్నటువంటి దాదాపు మనము లైవ్లో తీసుకుందాం. ఒకవేళ మీ ఫోన్లో గ్రౌండింగ్ సంబంధించిన ఉన్న ఫొటోస్ ఉంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి మన యొక్క గ్యాలరీ నుంచి ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. లైవ్లో అయితే డైరెక్ట్ క్యాప్చర్ చేసేసి ఓకే ఫోటో తీసేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, నేను ప్రజెంట్ సబ్మిట్ చేయట్లేదు. ఓకే రైట్. ఈ విధంగా మనము అన్ని మాడ్యూల్స్ మనకు అలాట్ అయిన మాడ్యూల్స్ అన్ని ఫొటోస్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగలరు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ మరో విషయం, కమిటీ రిజిస్ట్రేషన్ దాదాపు అందరం చేసినాం. అకౌంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. కమిటీ వర్క్ అలాట్మెంట్ రిజల్యూషన్ దీనికి సంబంధించిన ఫొటోస్ ఏంటంటే ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో రిజల్యూషన్ కాపీ ఎవరికైతే వర్క్ మనము కాంట్రాక్ట్కి ఇస్తున్నామో ఆ యొక్క తీర్మానము ఏ రోజు ఆ తీర్మానం చేశారు, తర్వాత కమిటీ యొక్క ఫోటో అప్లోడ్ చేశారు. ఆ విధంగా మనం చేసుకోవాలి. ఆల్రెడీ ఇది కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ. ఈ విధంగా మనము అమ్మ ఆదర్శ పాఠశాలలో క్యాప్చరింగ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ దెన్ ఇన్ ప్రోగ్రెస్ ఫొటోస్ని అప్లోడ్ చేయగలరు.